అందరికీ నేను ఒక చిన్న విన్నపం చేద్దామనుకుంటున్నాను. మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి పార్టీస్, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, మరి నేషనల్గా కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీలు మూడే ఇప్పుడు రూలింగ్లో ఉంటున్నాయి. మిగతా పార్టీలు ఎక్కడ? మరి మన తెలంగాణలో ఓవరాల్గా చూసుకున్న ఎన్ని పార్టీలు, పార్టీ అంటే సమాజ సేవ చేయడం కొరకు, ప్రజలకి క్షేమము మంచి చేయడం కొరకు వచ్చేటువంటి విధానము. కానీ మనకు రిజిస్టర్ అయినటువంటి పార్టీలు 70 పైచిలకు. మరి దాంట్లో 3 పార్టీలు మాత్రమే ఇప్పుడు మనకి రూలింగ్లో రావడానికి నడిపిస్తున్నటువంటి సిస్టాన్ని ఉంటున్నది. మరి ఇందులో ఏం జరుగుతూ ఉంది? మిగతా వాళ్ళు సేవ చేసుకోకపోవడం గల కారణము, మిగతా వాళ్ళు కాంపిటీషన్లో ఉండకపోవడం గల కారణాలు ఏమిటి? వీళ్ళు సేవ అనే పేరుతోటి ముందుకొస్తూ దోపిడీ, దౌర్జన్యం, రౌడీయిజం, ఇలా రకరకాల పేర్లతోటి ముసుగులో మరి చాలామంది మంచి వాళ్ళని మరి అణిచివేస్తూ, తొక్కివేస్తూ, మరి వేరే ప్రభావాలని చూపెడుతూ వాళ్ళని కనుమరుగు చేసేటటువంటి విధానము మనం చూస్తున్నాము. వీళ్ళు ఒకడు కాకపోతే ఒకడు, మరి రెడ్డిస్ అని, కమ్మ అని, మరి ఇంకా వేరే కారణాలతోటి మత కారణాలు, కుల కారణాలు, మరి పేదరికమని, డబ్బు అని ప్రతి దాంట్లో విడగొడుతూ, అభివృద్ధిలో వెనకపడేస్తూ, మరి ఏమి చెయ్యాలో చెయ్యక, డెవలప్మెంట్ అనే మెయిన్ దాన్ని చూపెట్టకుండా, మరి మనుషుల్ని వేరే వాటికి డైవర్ట్ చేస్తూ, మరి అతి ముఖ్యమైనది విద్యని ముందు పెట్టకుండా, మరి మనుషులని బానిసలుగా తాగుడుకు, వేరే ప్రభావాలకి గురి చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి విధానము మరి చాలా బాధాకరము. మరి ఇలాంటి సిస్టాన్ని మనము ఇకనైనా చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ, మరి మంచి వాళ్ళని, కొత్త పార్టీలు రావాలి, వాటిని మనం ఎంకరేజ్ చేయాలి. మంచి చేసే వాళ్ళకి మనం ఎప్పుడూ వెల్కమ్ చెప్తూ, ఇకనైనా సిస్టంలో మార్పులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా దీనిపైన ఆలోచన చేస్తారని నేను అనుకుంటున్నాను.